మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. ఎవరు మీరు? లోపలికెలా వచ్చారు? హరోం హరా, శివుడి ఆజ్ఞ లేకుండా ఈ అఘోర అడుగు పడదమ్మా. ఏయ్, ఎవర్రా నువ్వు? సరాసరి లోపలికి వచ్చేసావు. ఇల్లేమైనా నీదనుకుంటున్నావా? హరోం హరా, నాది కాదు, నీది కాదు, ఆ పైవాడిది. ఆ పై ఫ్లోర్ లో ఎవరూ లేరు, కానీ అసలు నిన్న ఇంట్లోకి ఎవరు రానిచ్చారు? ఏ సెక్యూరిటీ, సెక్యూరిటీ ఆగో. నువ్వు అరిచినా అడ్డగించినా నేనొచ్చిన కార్యం పూర్తి చేసుకునే వెళ్తాను. అమ్మా, నేను సూటిగా చెప్తాను, మనసులో పెట్టుకో. నీ పూజలు, నీ భక్తి ఈ అఘోరాన్ని ఇక్కడికి రప్పించాయి. ఆ పరమశివుడే నన్ను పంపించాడు. నీ క్షేమం కోసం, నీ బిడ్డ జాగ్రత్త కోసం. మీరేమంటున్నారు స్వామి? నాకేం అర్థం కావడం లేదు. జాగ్రత్తమ్మా, నీ బిడ్డకి చాలా పెద్ద గండం దగ్గరలో ఉంది. మరణగండం. ఒక తప్పు వల్ల నువ్విప్పటికే ఒక బిడ్డను పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఇంకొక తప్పు చెయ్యకు. ఏంటి మీరు అనేది? నా బిడ్డకి ప్రమాదం ఏంటి? అది నువ్వనుకుంటున్నట్టు ప్రేమ పాశం కాదమ్మా, మృత్యు పాశం. నువ్వు పెళ్లి పీటల మీదకెక్కిస్తున్నాను అనుకుంటున్నావు, కానీ నీ కొడుకుని బలిపీఠం మీదకెక్కిస్తున్నావు. ఏమైంది? అందరూ ఇలా కంగారుగా ఉన్నారు. ఇంతకీ ఇతనెవరు? నువ్వనుకుంటున్నట్టు ఈ పెళ్లి జరిగితే నీ కొడుకు నీకు దక్కడు. వద్దు స్వామి, ఆపండి. అలా అనకండి. వద్దంటే ఆగదు తల్లి. నువ్వు చేసిన కర్మలు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. నీ ఆలోచన మానుకో, అర్థమైందా? నేను చెప్పింది అర్థం చేసుకొని నీ బిడ్డను కాపాడుకో. బిడ్డ ప్రాణం ముఖ్యం, ప్రేమ కాదు. హరోం హర, బం భం బౌలే. శివయ్య చెప్పేశాడు, చెప్పాల్సింది చెప్పేశాడు. ఇక ఈ తల్లి నిర్ణయం. బిడ్డని కాపాడుకుంటావో లేక ఆ విధికే అప్పగిస్తావో ఇక నీ ఇష్టం. ఆగు.
వదినా వదినా అక్క లేక కమలా వదినా కమలా వదినా కమలా వదినా కమలా వదినా కమలా అన్నయ్య పట్టుకో అన్నయ్య